వెల్కమ్ టు శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ సార్. మిత్రులారా, త్వరలో తెలంగాణలో ఏదైతే ఉందో డిఎల్ నోటిఫికేషన్, జేఎల్ నోటిఫికేషన్ రాబోతుందని ఒక ప్రచారం అయితే ఉంది. రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జేఎల్ డిఎల్. అయితే అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా అసిస్టెంట్ ప్రొఫెసరు IIIT నోటిఫికేషన్ కూడా ఇచ్చున్నారు. తెలంగాణలో సెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అయితే మిత్రులారా, చాలామంది తెలుగు ప్రిపేర్ అవుతున్నారు. అయితే చాలామంది మనల్ని అడిగేది ఏంటంటే, అయితే చదువుతున్నాం కానీ ప్రామాణికమైనటువంటి మాకు బుక్స్ దొరకట్లేదు సార్, మంచి మెటీరియల్ అందుబాటులో లేదు, మేము కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనగానే నా దృష్టికి రాగానే ఆన్లైన్ క్లాసులు మీరు చెప్పండి నేను అడగగానే మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆన్లైన్ క్లాసులతో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మనము ప్రతి టాపిక్కి అత్యంత ప్రామాణికంగా మనం పేపర్లు తయారు చేస్తూ పెట్టడం అనేది జరుగుతుంది. అయితే మిత్రులారా, ఇప్పుడు మనము తెలుగు ఏదైతే ఉందో జేఎల్, డిఎల్, నెట్, సెట్, జేఆర్ఎఫ్ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ, ఎవరైనా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ప్రిపేర్ అయినా, డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ ప్రిపేర్ అయినా ఎవరైనా సరే మనకి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక్కసారి మనము నోటిఫికేషన్ రాగానే వెంటనే మనం ఆపరాగా గాబరాగా మనము పుస్తకాలు ముందేసుకొని ఏదో ఒకటి మనం చదివేస్తే ఉద్యోగం రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒక ప్రామాణికంగా, ఒక ప్రణాళికాబద్ధంగా ఎవరైతే ఇప్పటి నుంచి ఎగ్జామ్స్కి సిద్ధమవుతారో వాళ్ళు మాత్రమే విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే చూడండి, మన సిలబస్ ఏదైతే ఉందో మిత్రులారా, మన సిలబస్ చదివేటప్పుడు మనలో ప్రాచీన సాహిత్యం అనే టాపిక్ ఉంటుంది. ఈ ప్రాచీన సాహిత్యం ఒకటి, అలాగే దీని తర్వాత ఆధునిక సాహిత్యము ఒకటి, ఆధునిక సాహిత్యోద్యమాలు. ఈ ఆధునిక సాహిత్యోద్యమాలు మరియు దీంట్లో ధోరణులు అనే టాపిక్ ఒకటి. దీంతోపాటు మూడో విషయం ఏంటంటే భాషా శాస్త్రము. ఈ భాషా శాస్త్రం తర్వాత సాహిత్య విమర్శ తర్వాత 5 సాహితీ ప్రక్రియలు. ఈ సాహితీ ప్రక్రియల తర్వాత 6 తెలుగు వ్యాకరణము. ఈ తెలుగు వ్యాకరణము తర్వాత 7 జానపద సాహిత్యము. జానపద సాహిత్యం తర్వాత 8 సంస్కృత సాహిత్యము. ఈ సంస్కృత సాహిత్యం తర్వాత మనకి తెలుగు 9 పాఠ్య గ్రంథాలు. ఇవి మనకి సూక్ష్మంగా మనం చెప్పుకుంటే మన సిలబస్ ఇన్ని టాపిక్స్ ఉంటాయి. చూడడానికి సింపులే. మళ్ళీ ప్రాచీన సాహిత్యంలో మళ్ళీ ఇందులో దాదాపు ఒక 14 నుంచి దాదాపు 18 వరకు, అంటే మొత్తం మీద ఈ ప్రాచీన సాహిత్యంలో మళ్ళీ ఒక 15-20 వరకు టాపిక్స్ ఉన్నాయి. 10 యుగాలు చదవాలి. ప్రాంగణ్య యుగం, నన్నయ యుగం, తిక్కన యుగం, ఎర్రన యుగం, శ్రీనాథ యుగం, అలాగే ప్రబంధ యుగం, దీంట్లోనే దక్షిణాంధ్ర యుగం, క్షీణయుగం. ఈ 10 యుగాలు మనం చదువుతూ ఏం చదవాలి? దీంట్లోనే ప్రాచీన సాహిత్యంలో మళ్ళీ ఇంకా చారిత్రక కావ్యాలు అంటే ఏంటి, ప్రాచీన కావ్యంలో యక్షగాన వాంగ్మయం అంటే ఏంటి, ప్రాచీన సాహిత్యంలో కవయిత్రుల యొక్క రచన సాహిత్యం ఏంటి, కవయిత్రుల యొక్క రచనలు అంటే ఏంటి, ప్రాచీన సాహిత్యంలో వచన వాంగ్మయ వికాసం ఎట్లా జరిగింది, ప్రాచీన సాహిత్యంలో ద్విపద వాంగ్మయ వికాసం ఎట్లా జరిగింది, ప్రాచీన సాహిత్యంలో ఆంధ్ర సంస్థానాలు సాహిత్య పోషణ ఎట్లా జరిగింది, ఇలా మొత్తం కలుపుకుంటే 10 యుగాలే కాకుండా అదనంగా మరో 10 సబ్ టాపిక్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ చదివితేనే ప్రాచీన సాహిత్యం పరిపూర్ణమైనట్లు. కేవలం 10 యుగాలు, ప్రాంగణ్య యుగం, నన్నయ యుగం ఏదో పైన అలా చదువుకొని వెళ్ళిపోతే కాదు. ఈ 10 యుగాలకి మరో అదనపు 10 సమాచారాలు, 10 అదనపు కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అవి కూడా చదవగలిగినప్పుడే జేఎల్ డిఎల్కి మన ప్రిపరేషన్ పరిపూర్ణంగా జరిగినట్లు. ఆధునిక సాహిత్య ఉద్యమాలు, ధోరణులు అంటే ఒక భావకవిత్వము, అభ్యుదయ కవిత్వం, విప్లవం, స్త్రీవాదం, మైనారిటీవాదం, అనుభూతివాదం, దళితవాదము, అలాగే ప్రాంతీయ అస్తిత్వవాదము, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ధోరణులు అనేవి ఏవైతే ఉన్నాయో, ఈ ఉద్యమాలు అనేవి ఇవి ఒక దాదాపు ఒక 8 నుంచి 10 వరకు ఉన్నాయి. దీంట్లో ధోరణులు వేరు, మళ్ళీ సింబాలిజం, డాడాయిజం, అలాగే సర్రయలిజము, ఇందులో ధోరణులు వేరు, ఉద్యమాలు వేరు.
ఈ రెండు సెపరేట్గా ద్వారంలో 10 వరకు ఉంటాయి. ఉద్యమాలు ఇంచుమించు 10 వరకు ఉంటాయి. ఇలాగే మనకి జాతీయోద్యమం చదవాలి, సంఘ సంస్కరణోద్యమం చదవాలి, దళిత కవిత్వోద్యమం చదవాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఇలాగా మళ్ళీ భాషా శాస్త్రంలో మళ్ళీ ఇందులోకి వచ్చేసరికి ఏం చదవాలి మీరు? భాషా శాస్త్రంలోకి వచ్చేసరికి ద్రావిడ భాషలు, ద్రావిడ భాషల లక్షణాలు, ద్రావిడ భాష వ్యవహార ప్రాంతాలు, ద్రావిడ భాషలపై ఆర్య భాషల ప్రభావం, ఆర్య భాషలపై ద్రావిడ భాషల ప్రభావం, ద్రావిడ భాషల ప్రత్యేక లక్షణాలు, తర్వాత ద్రావిడ భాషల పరిగణనం ఎక్కడ, దాని గురించి పూర్తి సమాచారం ఒక్కొక్క భాష గురించి తెలుసుకోవాలి. దీంతోపాటు ఆంధ్రము తెలుగు చదవాలి, అలాగే శాసన భాష చదవాలి, వ్యావహారిక భాష చదవాలి, గ్రాంధిక భాష చదవాలి, ఆధునిక ప్రసార మాధ్యమాల భాష చదవాలి, మాండలిక భాష చదవాలి. ఇందులో ఈ భాషా శాస్త్రంలో అర్థ విపరిణామము, ధ్వని విపరిణామము, అన్య దేశీయాలు, తెలుగు భాషా సాహిత్యాలపై ఇతర భాషల ప్రభావం, ఈ టాపిక్స్ అన్నీ కూడా నువ్వు చదవగలగాలి. ఈ భాషా శాస్త్రంలో ఈ టాపిక్స్ చదువుతూ మరికొన్ని ఇందులో మళ్ళీ అంతర్గతంగా కొన్ని చిన్న అంటే టాపిక్స్ అనేవి కూడా ఉన్నాయి భాషా శాస్త్రంలో కూడా. అవి కూడా మనం సంఖ్యావాచకాలు అయితే కానీ, భాషాశాస్త్ర పరిధిలో సంఖ్యావాచకాలంటే ఎట్లా వస్తాయి, భాషాశాస్త్రంలో వైకృత పదాలు అంటే ఎట్లా ఏర్పడతాయి, ఇవన్నీ కూడా మనం చదవాలి. తర్వాత సాహిత్య విమర్శ వచ్చేసరికి కావ్య నిర్వచనాలు, కావ్య ప్రయోజనాలు, కావ్య హేతువులు, కావ్య ఆత్మ, నాయిక భేదాలు, గుణములు, రీతులు, వృత్తులు, పాకాలు, అలాగే దశవిధ రూపకాలు, అలాగే విమర్శ స్వరూప స్వభావాలంటేటి, విమర్శలో భేదాలేటి, పాశ్చాత్యుల దృక్పథంలో విమర్శ అంటే ఏంటి, ఇన్ని అంశాలు చదవాలి. అలాగే సాహితీ ప్రక్రియలు దాదాపు ప్రాచీనం ఆధునికం కలిపితే సాహిత్య ప్రక్రియలు దాదాపు ఒక 20-25 పైనే ఉన్నాయి మనకి. ఇందులో గజలు, రుబాయి, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, అలాగే మనకి వ్యాసం అంటేటి, ఇందులోనే ఇతిహాసం అంటే ఏంటి, పురాణం అంటే ఏంటి, పీఠిక అంటే ఏంటి, నవల, నాటకం, అలాగే కథ, కథానిక, గల్పిక, ఖండకావ్యం, యాత్రా చరిత్ర, ఇలాగ ఈ సాహితీ ప్రక్రియలు చాలా ఉన్నాయి. అట్లాగే తెలుగు వ్యాకరణము, అలాగే జానపద సాహిత్యం, సంస్కృత సాహిత్యం, పాఠ్య పుస్తకాలు. అయితే ఇంత సిలబస్ చదివేటప్పుడు నోటిఫికేషన్ రాగానే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి పుస్తకాలు ముందేసుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకుంటే అది కొంచెం మూర్ఖత్వం అవుద్ది. ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్లో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే జాబ్ కొట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే నేనేం చెప్తున్నాను అంటే ఖచ్చితంగా వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే కొంతమంది ఇంటి దగ్గర నుంచి బయటికి ఆఫ్లైన్ కోచింగ్కి రానటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ అభ్యర్థన మీదకు మనం ఆన్లైన్ క్లాసులు అనేవి మనం పూర్తి స్థాయిలో ఆల్రెడీ ప్రాసెసింగ్ జరుగుతుంది. 150 పైన వీడియోలు మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాము. ఒక దాదాపు 140-150 ఎగ్జామ్స్ కూడా అప్లోడ్ చేసాము టాపిక్ వైజ్గా. ఇంకా ప్రాసెసింగ్లో జరుగుతుంది. ఎవ్రీ వీక్ కంటెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోయిన కంటెంట్ని, క్లాస్ చెప్పిన కంటెంట్ని యాప్ రూపంలో మీకు యాప్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఏ అపోహలు పెట్టుకోవద్దు. పూర్తి సిలబస్ అనేది కవర్ అవుతుంది. కవర్ అయ్యే విధంగా మనం వేరే టాపిక్ ఏది కూడా మనం వేరే క్లాసులు ఏవి కూడా తీసుకోకూడదని కూడా నిర్ణయించుకున్నాం. అయితే మిత్రులారా, మన ఎగ్జామ్ సిరీస్ క్లాసులు 2 ఏవైతే ఉన్నాయో, మనకి జనరల్గా మన ఎగ్జామ్స్ ఆఫ్లైన్ కోచింగ్ ఏదైతే ఉందో, మనకి ఆఫ్లైన్ కాదు, మన కోచింగ్ ఏదైతే ఉందో ఆన్లైన్ క్లాసులు 10,500 రూపీస్ మనం ఆన్లైన్ క్లాసులు ఫీజుగా పెట్టాము. ఎగ్జామ్ సిరీస్ అనేది 3,300 పెట్టాము. అయితే అందరికీ అందుబాటులో ఉండాలని ఈ ఎగ్జామ్స్ క్లాసులు 2 కలిపి మనం కేవలం 4,999కి ఇస్తున్నాము. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకొని పూర్తిగా మంచి సబ్జెక్ట్ నేర్చుకోండి. ఏదో ఒకటి పాడేసి పైపైన ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోయే పద్ధతి కాదు. సబ్జెక్ట్ నేర్పించినా దాని యొక్క మొత్తం డెప్త్నెస్ ఏదైతే ఉందో, వివరాలు ఏమున్నాయో సమగ్రంగా మీ ముందుకు ఇవ్వాలని 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నా టీచింగ్ ఎక్స్పీరియన్స్, కొన్ని వందల వేలాది పుస్తకాలు సేకరణ, అద్భుతమైనటువంటి ప్రాచీన పుస్తకాలు, ఆధునిక సాహిత్య పుస్తకాలు అన్నీ సేకరించి చాలా అద్భుతంగా తయారు చేసుకున్న విషయ సేకరణ ఏదైతే ఉందో సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన మొన్న మెగా డిఎస్సిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కానీ, 2014లో వచ్చినటువంటి డిఎస్సిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కానీ, 18లో పీజీటీ స్టేట్ సెకండ్ ర్యాంక్ కానీ, తెలంగాణలో మొన్న రీసెంట్లీ 2024లో జరిగిన డిఎస్సిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కానీ, గురుకుల్ టీచర్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కానీ, ఈ అందరూ కూడా మా విద్యార్థులు కొట్టినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. అయితే మనం అంత అద్భుతంగా గైడెన్స్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి వారు కూడా ఇంత విజయాలు మనకు చక్కగా అందిస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, నేను ఖచ్చితంగా ఏదైనా సాధించాలని కసిగా ఉన్నవాళ్ళు మన క్లాసులు ఫాలో అవ్వండి. 4,999 రూపాయలకే పూర్తి తెలుగు సబ్జెక్ట్ కంటెంట్ అంతా కూడా మీకు యాప్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఎగ్జామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే చూడాలి, ఇక్కడ మనము చదువుతున్నాం
కానీ కొంతమంది మొన్న ఎవరో అడిగారు, సందుల గురించి చదువుతున్నాం సార్, ఈ సందులు మనకి ఏం చదవాలని అడిగారు. మనకి టెక్స్ట్ బుక్కుల్లో ఉన్న సందులు చదివేసి మనం జేఎల్ డిఎల్ స్కూల్ అసిస్టెంట్ లాంటి జాబులు కొట్టాలంటే అది కరెక్ట్ కాదు. అంటే సబ్జెక్ట్ కొంతమంది పూర్తిగా తెలియట్లేదు. వాళ్ళకి వచ్చినటువంటి 1-2 అంశాలనే మళ్ళీ మళ్ళీ చదివి ప్రిపరేషన్ చేసేసాము, మేము చాలా బాగా అద్భుతంగా చదివేసాము అనుకుంటున్నారు. అది రాంగ్. ఇప్పుడు ఉదాహరణ చూడండి, రావణుడు చూడండి, రావణుడు మరి సందుల్లో రావణుడు అని ఇచ్చాం. ఈ రావణుడు రావణుడు అని ఇచ్చాం. లేదా ముందు చూడండి, కుంభకర్ణుడు, కుంభకర్ణుడు, కుంభకర్ణుడు అని ఇచ్చాం. కుంభకర్ణుడు, కుంభకర్ణుడు. అలాగే రావణుడు మరియు రావణుడు అని ఇచ్చాం. ఇప్పుడు మీరు ఎవరైనా సరే నాయన ఇది ఏ సంధి అంటే సింపుల్గా ఆమ్రేడిత సంధి అవుతుందని చెప్తారు. ఎందుకంటే ఒకే పదం 2 సార్లు పునరావృతం అయినప్పుడు ఆ రెండవసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితం అంటారని అందరికీ తెలుసు. కానీ రావణుడు రావణుడు, అలాగే కుంభకర్ణుడు 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 అన్నప్పుడు ఇవి సంధి రూపంలో జరిగేటప్పుడు కుంభకర్ణుడు 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 ఏమవుతుంది కలిపితే, ఇది కలిపేటప్పుడు కుంభకర్ణుడు కుంభకర్ణుడు గింభకర్ణుడు అవుతుంది. కుంభకర్ణుడు అని రాదు, ఇది గమనించాలి. అలాగే రావణుడు రావణుడు అనేది ఇక్కడ రావణుడు గేవనుడు అవుతుంది. ఇది రావణుడు రావణుడు అవ్వదు. చూడండి మనకి. అయితే ఇదేంటి మాస్టారు, కుంభకర్ణుడు కుంభకర్ణుడు అక్కడ ప్లస్ అక్కడ అక్కడెక్కడ అవుతుంది, అప్పుడు ప్లస్ అప్పుడు అప్పుడప్పుడు అవుతుంది. మరి దాని ప్రకారం ఆమ్రేడిత సంధి అంటే అంతే కదా. మరి ఇక్కడ కుంభకర్ణుడు కుంభకర్ణుడు, మీరేంటి కుంభకర్ణుడు గింభకర్ణుడు అన్నారు? అయ్యే బాబాయ్ ఇదేంటి మీరు రావణుడు 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 గేవనుడు అంటారేంటి అని మీకు అనుమానం రావచ్చు. దీనికి కూడా ఆమ్రేడిత సంధిలో మనకు తెలిసినటువంటి సూత్రాలు 3, 4 కాకుండా ఇంకా డెప్త్గా కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. చూడండి ఏమంటాడు ఇక్కడ, నిందయందు, ఈ నిందయందు ఆమ్రేడితములో ఆమ్రేడితములో నిందయందు ఆమ్రేడితములో ఏదైతుందో ఆమ్రేడితములో ఆద్యక్షరములకు నాద్యక్షరములకు హ్రస్వ దీర్ఘంబులగు, ఈ హ్రస్వ దీర్ఘంబులగు హ్రస్వ దీర్ఘంబులగు గిగీలగు అని ఒక సూత్రం ఉంది. ఆమ్రేడితంబు పరంబగునప్పుడు సంధి తరచుగానగు అనేది ఒక సూత్రం. ఆమ్రేడితంబు పరంబగునప్పుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణాలకెల్లా అధంతంబగు దిరుక్తటకారంబగు ఒక సూత్రం. మరి ఆమ్రేడితంబు పరంబగునప్పుడు విభక్తి లోపంబు బహుళంబుగానగు ఒక సూత్రం. ఆమ్రేడితంబు. అలాగే అంధందుకు అందదుకు ప్రభృతులు యథాప్రకారంబు గ్రాహ్యంబు అనేది ఒక సూత్రం. ఆమ్రేడితం చదివేటప్పుడు ఇప్పుడు చెప్పుకుని 4 సూత్రాలు అచ్చునికి ఆమ్రేడితము పరమైతే సంధి తరచుగా వస్తుంది, ఈ సూత్రం చదవాలి. ఆమ్రేడితంబు పరంబగునప్పుడు కడాదుల తొలియచ్చు మీది వర్ణాలకెల్లా అధంతంబగు దిరుక్తిటకారం వస్తుంది, ఈ సూత్రం చదవాలి. ఆమ్రేడితంబు పరమైనప్పుడు విభక్తి లోపంబు బహుళంబుగానగు అనే ఈ 3వ సూత్రం చదవాలి. అలాగే అంధదకు ప్రభృతులు యథాప్రకారంబు గ్రాహ్యంబు అని చదవాలి. దీంతో పాటు ఇగో ఇక్కడ ఈ నిందయందు ఆమ్రేడితములు నాద్యక్షరములకు హ్రస్వ దీర్ఘంబులగు గిగీలగు అన్నాడు. గిగీలగు. అయితే ఇక్కడ చూడండి, నిందించే నిందలో చూడండి, రావణుడు 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 గేవనుడు అన్నాం అంటే నిందించాం మనం. అలాగే కుంభకర్ణుడు కుంభకర్ణుడు లేదు గింభకర్ణుడు లేదు అన్నాం, నిందించాం. నిందించేటప్పుడు నిందలో ఆమ్రేడితములో ఆది అక్షరాలు ఏవైతున్నాయో, ఈ కుంభకర్ణుడులో డు ఉంది కదా, ఈ ఆది అక్షరములకు హ్రస్వ దీర్ఘములతో కూడినటువంటి హ్రస్వ దీర్ఘాక్షరాలైనటువంటి గిగీలకు అన్నాడు. గిగీలు అంటే ఇలాగా హ్రస్వ దీర్ఘాలైన గీ గాని వస్తాయి. నిందయందు ఆమ్రేడితములో ఆద్యక్షరములకు హ్రస్వ దీర్ఘములతో అయిన గిగీలు వస్తాయి అన్నాడు. చూడండి ఇక్కడ హ్రస్వ దీర్ఘాలైన గిగీలు అంటే గీ గాని, దీర్ఘాక్షరంతో కూడిన గీ గాని వస్తాయని అర్థం. మరి ఇక్కడ కుంభకర్ణుడు గింభకర్ణుడు అన్నప్పుడు ఈ ఆద్యక్షరములు ఏవైతే ఉన్నాయో ప్రారంభ ఆది అక్షరాలకి మరి గిగీలు వస్తే కుంభకర్ణుడు ఏమైంది, గీ వచ్చి కుంభకర్ణుడు గింభకర్ణుడు అయింది.
మరి రావణుడు ఆద్యక్షరములకు గిగీలు వస్తాయి అనే కింద సూత్రం చేత గీ వచ్చి రావణుడు ఏమైంది? రావణుడు గీవనుడు అయ్యింది. అయ్యింది. అర్థమైందా? ఆద్యక్షరములు అంటే ఇక్కడ మనకి కుంభకర్ణుడు, రావణుడు అన్నప్పుడు ఇక్కడ ఈ ప్రారంభాక్షరాలు ఇటువైపు తీసుకోవాలి. ఇలా నింద ఎందు ఆమ్రేడితాలకి మరి హ్రస్వ దీర్ఘములైనటువంటి గిగీలగు అనే సూత్రం చేత, అంటే గీ గాని వస్తాయనే సూత్రం చేత పై రూపాలు అనేవి మనకి కుంభకర్ణుడు, గింభకర్ణుడు, అలాగే రావణుడు, గీవనుడు అనే రూపాలు ఏర్పడతాయి. ఇది తెలుసుకోవాలి. అట్లాగే మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే చూడండి, ఆమ్రేడి దంబు పరంభగునప్పుడు మధ్యమ ముడుంగులు అంటే మధ్యలో ఉన్న మూగాని డూగాని అని అర్థం. ఈ మధ్యమ ముడుంగులకు ఏమొస్తుందట? లోపము విభాషగా నగు, లోపంబు విభాషనగు అన్నాడు. ఇదొక సూత్రం, విభాషనగు. ఎప్పుడైనా ఆమ్రేడిదాలు పరమైనప్పుడు మధ్యలో ఉన్న ముడుంగులు అంటే మధ్యమ ముడుంగులు అంటే ఆ మధ్యలో వచ్చే మూడు అనే అక్షరాలకి లోపం విభాషగా వస్తుంది. చూడండి, ఇక్కడ ఉండుము ప్లస్ ఉండుము, ఇది ఉదాహరణ. చూడండి, అలాగే కొట్టుడు ప్లస్ కొట్టుడు. ఇక్కడ బాగా గమనించండి, ఉండుము కొట్టుడు. ఇక్కడ ఉండుము కొట్టుడు అంటే ఒకే పదం రెండు సార్లు ఉచ్చరించాం. ద్విరుక్తస్య పరరూపం ఆమ్రేడితం. ఒక పదం రెండు సార్లు ఉచ్చరిస్తే రెండోసారి ఉచ్చరించబడిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఆమ్రేడితంబు పరమైనప్పుడు, రెండో వైపు పరమైనప్పుడు ఈ మధ్యలో వచ్చే ము డు అనే పదాలకి లోపం వస్తుంది. ఆ లోపం కూడా ఎలా వస్తుంది? విభాష రావచ్చు, రాపోవచ్చు. మరి లోపం వస్తే ము డు లోపిస్తే ఉండుము ప్లస్ ఉండుము ఏమవుద్ది? ఉండుండుము. లోపం రాకపోతే అప్పుడు కలిపి రాయాలి, ఉండుముండుము. అలాగే ఇక్కడ డు వర్ణం లోపిస్తే కొట్టుడు ప్లస్ కొట్టుడు ఏమవుద్ది? కొట్టుడు. లోపం రాకపోతే అప్పుడు కొట్టుడు అని ఉంటుంది. ఇలాగ ఆమ్రేడితంబు పరమైనప్పుడు మధ్యమ ముడుంగులకు లోపం బగు, మధ్యలో వచ్చే మూడులకి లోపం వస్తుంది అన్నాడు. ఇలాగ వస్తే మూడులు లోపిస్తే ఉండుము ప్లస్ ఉండుండుము అవుద్ది. విభాషణ అడగటి లోపం రాని ఏడల ఉండుముండుము అవుద్ది. అలాగే కొట్టుడు ప్లస్ కొట్టుడు లోపం రాని ఏడల కొట్టుడు అవుతుంది. ఇది ఒక సూత్రం. అలాగే ఈ ఆమ్రేడితంబు పరంభగునప్పుడు కృతహరస్వంభునకు దీర్ఘంబగు అన్నాడు. చూడండి, ఆమ్రేడితము పరమైనప్పుడు కృతహరస్వానికి దీర్ఘముగు అన్నాడు. అసలు కృతహస్వం అంటే వ్యాకరణ సూత్రముల ద్వారా, ఈ వ్యాకరణ సూత్రముల ద్వారా సాధించగా వచ్చే హ్రస్వాన్ని, ఈ సాధించగా వచ్చే హ్రస్వాన్ని, ఈ హ్రస్వాన్ని కృతహ్రస్వము అంటారు. అన్నాడు. ఇలా ఆమ్రేడితంబు పరంబగునప్పుడు మరి కృతహ్రస్వమునకు దీర్ఘంబగు, ఇదొక సూత్రం. అంటే మనకు తెలిసిన అంశాలతో పాటు తెలియని ఇటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా సమాచారం మనం సేకరించుకొని చదవగలిగితే మంచి ఫలితాలు మనం సాధించవచ్చు. మరి వ్యాకరణ సూత్రం ద్వారా సాధించగా వచ్చే హ్రస్వాన్ని కృతహ్రస్వం అంటారు. అయితే ఇక్కడ చూడు, సూత్రం ప్రకారం ఉదాహరణ చూస్తే లెమ్ము ప్లస్ లెమ్ము, పొమ్ము ప్లస్ పొమ్ము,
అన్నాడు. ఇక్కడ ఒకే పదం రెండుసార్లు ఉచ్చరించాం కాబట్టి ఈ రెండోసారి ఉచ్చరించిన పదాలు మనకి ఆమరేడితాలు అవుతాయి. ఆమరేడితాలు పరమైనప్పుడు కృతహరస్వం అంటే లోపించగా మిగిలి ఉన్నది లుప్తశేషం అంటారు. లుప్తశేషం జరగ్గా మిగిలిన ఈ మొదటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ కృతహస్రానికి వ్యాకరణం ద్వారా వచ్చిన ఈ కృతహరస్వాలకి దీర్ఘాలు వస్తాయి. వస్తే లెమ్ము ప్లస్ లెమ్ము ఏమవుద్ది? లేలెమ్ము. పొమ్ము ప్లస్ పొమ్ము పొమ్ము అవుతుంది. ఇలా ఆమరేడితములందు ఈ కృతహరస్వాలకి దీర్ఘాలగు అని ప్రస్తుత సూత్రం చేత లెమ్ము ప్లస్ లెమ్ము లేలెమ్ము, పొమ్ము ప్లస్ పొమ్ము పొమ్ము అనే రూపాలు ఏర్పడతాయి. ఇలాగా ఒక సందులు చదివేటప్పుడు మనకు తెలిసిన అంశాలే కాకుండా కొంచెం ముఖ్యమైన అంశాలు, కొంచెం విషయ పరిజ్ఞానం మీద కొంచెం అవగాహన చేసుకుని మనం చదవాలి. జనరల్గా చాలామంది టుగాగమ సంధి చదువుతారు. ఈ టుగాగమ సంధి అనేటప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంది. ఏంటి మాస్టరు, పల్లె ప్లస్ ఊరు కలిపితే పల్లెటూరు అవుతుంది. అలాగే పల్లెటూరు. తేనె ప్లస్ ఈగ, ఈ తేనె ప్లస్ ఈగ కలిపితే తేనెటీగ అవుతుంది. దుక్కి ప్లస్ ఎద్దు కలిపితే దుక్కిటెద్దు అవుతుంది. పల్లె ప్లస్ ఊరు పల్లెటూరు. అలాగే తేనె ప్లస్ ఈగ తేనెటీగ, మరియు దుక్కి ప్లస్ ఎద్దు దుక్కిటెద్దు అన్నారు. మరి ఇక్కడ టుగాగమ సంధి అంటే కర్మధారయంబునందు ఉత్తున ఖర్చుపరమైతే టుగాగం రావాలి కదా. మరి ఇక్కడ ఉత్తు ఎక్కడుంది? పల్లెలో, తేనెలో, దుక్కిలో ఉత్తు ఉకారం లేదు కదా. లేదు, కర్మధారయంబునందు పేర్వాది శబ్దాలు ఖర్చుపరమైతే టుగాగమంబు విభాష అన్నాడు. పోనీ పల్లె, తేనె, దుక్కి పేర్వాది శబ్దాలు కావు కదా. కర్మధారయంబునందు ఉత్తున ఖర్చుపరమైతే టుగాగం రావాలి. కర్మధారయంబును అందు పేర్వాది శబ్దాలు ఖర్చుపరమైతే టుగాగం రావాలి. ఇక్కడ ఉత్తు లేదు, ఈ పదాలలో ఉకారం లేదు చివర, మరి పేర్వాది శబ్దాలు కావు. మరి అలాంటప్పుడు టుగాగం ఎట్లా వచ్చింది? ఇది ఎలా టుగాగం సంధి అవుద్ది? ఇప్పుడు చూడాలి. ఇప్పుడు దీని కర్మధారయంబును చూడండి. కర్మధారయంబునందు, ఈ కర్మధారయంబునందు అనుదాత్తములకు అచ్చుపరమైతే, అనుదాత్తములకు అచ్చుపరమైతే టుగాగమంబగు ఈ సూత్రం ఉంది. కర్మధారయంబునందు అనుదాత్తములు అంటే ఉదాత్తము అంటే ఉత్తు అంతమందు కలిగినవి. ఈ ఉదాత్తము కాని వాటిని, అంతమందు కాని వాటిని అనుదాత్తములు అంటారు. కర్మధారయ సమాసాలలో అనుదాత్తములకు అచ్చుపరమైతే ఖచ్చితంగా టుగాగం వస్తుంది. ఇదొక సూత్రం ఉంది, తెలియాలి మనకి. ఇక్కడ పల్లె, తేనె, దుక్కి అనేటప్పుడు ఏది కూడా ఉదాత్తం కాదు, అంటే చివర లేదు, అంటే చివర లేని పదాలు కాబట్టి, ఉదాత్తములు కానివి కాబట్టి ఏమవుతాయి? అనుదాత్తములు. ఇలా కర్మధారి సమాసాల్లో అనుదాత్తములు ఎప్పుడైనా పరమైతే వాటికి టుగాగం వస్తుంది అనే సూత్రం చే, అంటే ఉకారము కానివి చివర పదాలు ఉంటే వాటిని అనుదాత్తములు, ఉదాత్తములు కానివి అంతమందు కానివి అనుదాత్తములు. ఇలా అనుదాత్త శబ్దములు కనిపిస్తే వాటికి టుగాగం వస్తుందని ప్రస్తుత సూత్రం చే పల్లె ప్లస్ ఊరు పల్లెటూరు, తేనె ప్లస్ ఈగ తేనెటీగ, అలాగే దుక్కి ప్లస్ ఎద్దు దుక్కిటెద్దు ఈ రూపాలు ఏర్పడతాయి. ఇలాంటివి కొన్ని కొత్త విషయాలు, మనము తెలిసిన విషయాలు కాకుండా కొంచెం మనం డిఎల్ జేఎల్ అనేటప్పుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటప్పుడు కొంచెం కొత్త విషయాలు మనం దృష్టి పెట్టి చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే దీని తర్వాత చూసినట్లయితే మరి చాలామంది అడిగారు, నాము ప్లస్ చేను, నాము చేను, పాము ప్లస్ రేడు, అలాగే వేము ప్లస్ చెట్టు, అలాగే అమ్ము ప్లస్ చెయ్య. చాలామంది తెలుసు నాపచేనుని ఇస్తాడు. నాము ప్లస్ చేను నాపచేను అవుతుంది. పాము ప్లస్ రేడు పాపరేడు అవుతుంది. వేము ప్లస్ చెట్టు విడదీస్తే వేము ప్లస్ చెట్టు వేప చెట్టు అవుతుంది. అలాగే అమ్ము ప్లస్ చెయ్య అంపశయ్య అవుతుంది. ఎప్పుడైనా అంపశయ్య అనే పదం ఇచ్చి విడదీసి సంధి పేరు రాయండి అని అడగవచ్చు. వేప చెట్టు ఏ సంధి అని అడుగుతాడు. ఇదేంటి వేప చెట్టు సంధి ఎలా అవుతుంది, ఎలా విడదీస్తామంటాడు. విడదీయచ్చు, వేము ప్లస్ చెట్టు అని విడదీయాలి. పాపరేడు పాము ప్లస్ రేడుని విడదీయాలి. నాపచేను నాము ప్లస్ చేనుని విడదీయాలి. దీనికి మనకి సంధుల్లో పంజ్ప వర్ణాదేశ సంధి అని ఉంది. పంజ్ప వర్ణాదేశ సంధి.
పంచపవర్ణాది సంధి అంటే ఏంటి? దీనికి సూత్రం ఏంటి ఇక్కడ? కొండొకచో సమాసంబునందు గో కొండొకచో సమాసంభునందు నాంవాది కనుంవాది శబ్దములకు పంజ్ప వర్ణంబులగు అన్నాడు. ఇక్కడ పంజ్ప వర్ణంబులు అంటే పాగాని సున్నాతో కూడిన పాగాని. పుంపులంటే పూ సున్నాతో కూడిన పూ వచ్చినట్లే పంచప వర్ణంబులు అంటే పాగాని సున్నాతో కూడిన పా అని అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ నాము, పాము, వేము, అమ్ము ఈ పదాలు నాంవాది పదాలు. కనుము, ఇనుము, జనుము ఇలాగే ఉడుము పదాలు ఉన్నాయనుకో, అవి కనుంవాది శబ్దాలు. కనుంవాది శబ్దాలు అంటే ఇగో జనుము, మినుము, అలాగే ఈ మినుము తర్వాత ఇనుము, ఇలా జనుము, మినుము, ఇనుము, ఉడుము ఇవన్నీ కూడా ఏ శబ్దాలు అంటే కనుంవాది శబ్దాలు. అలాగా సమాసం కొండొకచో సమాసంభునందు ఈ నాము, పాము, వేము, అమ్ము మొదలైన నాంవాది శబ్దాలకు కానీ, ఉడుము, జనుము, మినుము, ఇనుము మొదలైన కనుంవాది శబ్దాలకు కానీ పంచపవర్ణంబులగు. పంచపవర్ణంబులు అంటే పాగాని సున్నాతో కూడిన పాగాని వస్తాయని అర్థం. ఇలా వస్తే నాము ప్లస్ చేను పా వస్తే నాపచేను అయ్యింది. అలాగే పాము ప్లస్ రేడు పాపరేడు అయ్యింది పావొచ్చి. వేము ప్లస్ చెట్టు పావొచ్చి వేప చెట్టు అయ్యింది. పంచపవర్ణంబుల్లో సున్నాతో కూడిన పావొస్తే అమ్ము ప్లస్ సెయ్య అంపసెయ్య అయ్యింది. ఇట్లాగే ఉడుము ప్లస్ తోలు ఉడుపతోలు, ఉడుము ప్లస్ తోలు ఉడుపుతోలు, జనము ప్లస్ నార జనపనార, అలాగే మినుము ప్లస్ గారే మినపగారే, అలాగే ఇనుము ప్లస్ తీగ ఇనుప తీగ. ఇలాగా ఉడుపతోలు, జనుపనార, అలాగే మినుపగారే, ఇనుము ప్లస్ తీగ కలిపితే ఇనుప తీగ ఇలాంటి పదాలు ఏర్పడతాయి. కాబట్టి ఇవి కూడా మనకి వీటిని ఇలా వస్తే వీటిని పంచప వర్ణాది సంధి అంటారు. ఇలా మనం కొత్త విషయాలు తెలుసుకొని కొంచెం బుర్ర పెట్టి జాగ్రత్తగా సబ్జెక్ట్ మీద చదవాలి. ఏదో ఒకటి పుస్తకాలు పట్టుకొని రోడ్డు మీద దొరికిన ఏదో పుస్తకం చదివేసి ప్రిపరేషన్ అయిపోయింది, నేను ఉద్యోగం కొట్టేశాను, చాలా సంపూర్ణంగా చదివేశాను. ఇలా చాలామంది మెగా డిఎస్సి టైంలో చాలామంది ఇలాగే తప్పు చేశారు. అంటే మరి సబ్జెక్ట్ పూర్తిగా విషయ పరిజ్ఞానం పట్టుకోకుండా, సబ్జెక్ట్ పూర్తిగా చదవకుండా అలా పైపైన ఏవో డ్రామాలు ఆడి పైపైన అలా చదివేసుకొని మేము చదివేసామో మాకు ఉద్యోగం రాదు. మీ చదువులో లోపం ఉంది, నీ చదువులో సబ్జెక్టులో పసలేదు, నీ చదువులో తెలివి లేదు, నీ చదువులో సబ్జెక్ట్ మీద అసలు పట్టలేదు, నీకు ఎలా ఉద్యోగం వస్తుంది? కాబట్టి అటు ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, గ్రామరు, విమర్శ, భాషాశాస్త్రం, లింగ్విస్టిక్స్ ఏది చదివినా సరే దానిలో ఉన్నటువంటి మంచి సబ్జెక్టు లోతులను తెలుసుకోవాలి. అలా చదువుగలిగినట్లయితే జాబ్ నిన్ను ఎత్తుక్కుని దగ్గరకు వస్తుంది. ఖచ్చితంగా మన క్లాసులు ఫాలో అవ్వండి. ప్రతి టాపిక్ వివరణాత్మకంగా మీకు బోర్డు మీద రాసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ పుస్తకంలో కూడా దొరకనంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీంతోపాటు మరి సిస్టమేటిక్గా అత్యంత ప్రామాణికంగా తయారు చేసిన ఎగ్జామ్స్ కూడా దాదాపు ఒక 300-400 పైన ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవి రోజు మీరు చదివి రాయటం వల్ల మీ సబ్జెక్ట్ బాగా నలుగుతుంది. ఎవరైతే ఈ లాంగ్ ప్రిపరేషన్లో ఉండి ఒక 5-6 నెలలు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వారైనా చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొడతారు. కేవలం సిలబస్ అందరికీ కామన్, ఏపీ తెలంగాణ కామన్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ మాత్రం మారేటప్పుడు కొన్ని అంశాలు తెలంగాణ వారు తెలంగాణవి, ఆంధ్ర వారు ఆంధ్ర టెక్స్ట్ బుక్లు చదవాలి. అలాగే కొన్ని టాపిక్స్ చదివేటప్పుడు కూడా మనకి కొంచెం ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి చదువుకోవాలి. కాబట్టి మన యాప్ శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆఫర్లో ప్రజెంట్ ఇది ఏదైతే ఉందో 4999కి మన క్లాసులు యాప్ శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుని వెంటనే పర్చేజ్ చేసుకోండి. 100% మీకు జాబ్ వస్తుంది. ఎవరైనా చదివేటప్పుడు డౌట్ ఉన్న నా పర్సనల్ నెంబర్ యాప్లో ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీ డౌట్ అనేది వెంటనే క్లారిఫై చేస్తాను. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో 6 తర్వాత చేయండి, మీకు అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ సార్.